శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ప్రియులరా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. ఐజయా చాప్టర్ 40 వర్స్ 8. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఈరోజు వాగ్దాన వాక్యము యెషయా 40వ అధ్యాయం 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఇందులో వాగ్దానం ఏముంది పాస్టర్ గారు, ఈరోజు వాగ్దానం అన్నారు అని మీరు అనుకుంటున్నారా? ఇందులో ఉన్న గొప్ప మర్మం ఏంటంటే, గడ్డి ఎండిపోయినా, దాని పువ్వులు వాడిపోయినా, అంటే లోకంలో కరువు వచ్చినా, వ్యాపారాలు సరిగా జరగకపోయినా, ఆర్థిక లావాదేవీలు సరైన స్థితిలో గవర్నమెంట్కి ఉన్నా లేకపోయినా, పాడి పంటలు చేతికి రాకపోయినా, ఏదేమైనా దేవుడు నీకు ఒక వాక్యం ఇచ్చారైనా, దేవుడు నీకు ఒక మాట ఇచ్చారైనా, ఆయన వాక్యము అది నిత్యము నిలిచేది. పరిస్థితులు మారితే వాగ్దానం పరిస్థితులు తగ్గట్టుగా మారదు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో దేవుని వాగ్దానం ఉంది. నువ్వు ఏడుస్తూ, నువ్వు దుఃఖంతో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చిన మాట ఉంది కదా, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఏంటి నా జీవితం, అసలు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు, మెంటల్ వస్తుంది అని కొన్ని సమయాల్లో వ్యక్తిగతంగా ఏడుస్తున్నావు కదా, నా పరిస్థితి ఏంటి అసలు, నీలో నువ్వు కుమిలిపోతున్నావు కదా. అంటే చుట్టూ పరిస్థితులు ఎట్లున్నాయి, ఇలాగున్నాయి. వారికి కరువు వచ్చేసింది, వీరికి కరువు వచ్చింది, నాకు ఇస్తానన్న వారి పరిస్థితి బాగోగలేదు. కొందరు ఏమంటారంటే, నీ బిడ్డకి నేనున్నాను, పెళ్ళికి మీరు ఇల్లు కట్టుకుంటే మీకు సహాయం చేస్తాం, మీరు ఉద్యోగంకి వెళ్తే మీకు సహాయం చేస్తాం, లేకపోతే మేము ఉన్నామన్న వారు ఎంత నమ్మకస్తులు అయిన వారైనా కానీ సమయం వస్తే వారైనా కూడా లాస్ట్లోకి వెళ్ళిపోతే నీకు చేయలేరు కదా. అంటే గడ్డి ఎండిపోతున్నట్టుగా ఏదో సమయంలో వ్యాపారాలు బాగా జరుగుతున్న వారు వ్యాపారాలు కూడా లాస్లో ఉన్నప్పుడు నీకు ఏది వస్తుందని నీకు ఎక్స్పెక్ట్ చేయలేవు. నువ్వు అంటే ఇంక వారు నాకు ఏం చేయరు కదా అనుకుంటావు. చేయటానికి కూడా వారి దగ్గర ఏముండదు కదా. పరిస్థితులు అన్నీ బ్లాక్ అయిపోయినా ఆకాశమందున్న దేవుడు నీకు మాట ఇచ్చాడు, నీ కార్యము 100% దీవెనగా జరగబోతుంది. నీకైన మాట ఇచ్చింది. మాట ఏంటంటే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఇది సర్వశక్తుడైన దేవుని మాట. ఇది నీ ఆరోగ్యం ఏమైపోయినా, నీవు కన్సీవ్ అవ్వకుండా, లేకపోతే గర్భఫలం లేకుండా, నీ ఆరోగ్య పరిస్థితులన్నీ విరుద్ధంగా ఉన్నా, నీ భర్త శరీరంలో ఆరోగ్య పరిస్థితులు టోటల్ విరుద్ధంగా ఉన్నా, వైద్యులు అంటారు మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, మీరు IVF చేసుకోండి, లేదా వేరే వారు ఇచ్చే సలహాలు వారు ఇస్తారు. కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు మన ప్రార్థన శక్తి సాక్ష్యాలు వింటున్నారు కదా, ఈరోజు కూడా చూడండి. అసలు అంటే IVF చేయించుకున్నా కూడా పిల్లలు కలగలేనివారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు కలగలేనివారు, ఆరోగ్య పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి, డాక్టర్లు కూడా ఇంక నీకు పుట్టరని తేల్చి చెప్పినటువంటి వారు. మనం యేసు నామములో చేసిన ప్రార్థన యేసయ్య గౌరవించి
వారి పట్ల దయ చూపించి బిడ్డల్ని ఇస్తూ ఉన్నాడు. మరి ఆ బిడ్డలందరూ కూడా చూడండి, అందరూ చంటి బిడ్డలను ఎత్తుకొచ్చి నా చేతిలో పెడుతున్నారు. చూడండి, ఒక స్క్రీన్ మీద చూడండి, అందరూ నా చేతిలో పెడుతూ ఉన్నారు. అయ్యా దైవజనుడు, ఆ ప్రార్థన చేసావు 18 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి, 24 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి మగపిల్లలు పుట్టారు, కవల పిల్లలు పుట్టారు. చూడండి, వాళ్ళందరినీ పైకెత్తి చూపిస్తున్నాను నేను. స్క్రీన్ మీద చూడండి. ఇవన్నీ కూడా అన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడ ఫలితం రాకపోతే యేసు నామంలో ప్రార్థన చేయగా యేసయ్య బిడ్డల్ని ఇచ్చాడు. దేవుని వాక్యం ఏమంటుందంటే, గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము. ప్రియులరా, మీ ఇంట్లో నీ శరీరంలో ఎన్ని భయంకరమైన పరిస్థితులున్నా దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. నాకు నిజమేనా, నాకు జరుగుతుందా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లలు పడతారా? చుట్టూ కరువు ఏలుబడి చేస్తుంది. ఈ టైంలో నేను ఇల్లు కట్టగలనా? ఇటువంటి సమయంలో నేను ఘనముగా పెళ్లి చేయగలనా? ఏంటి పరిస్థితి అని నీలో నీవు బాధపడుతున్నావు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నా ఎగ్జామ్స్లో ఇలా జరిగింది, నాకు ఇన్ని మార్కులే వచ్చినాయి, ఏంటి పరిస్థితి? అయినా దేవుడు నీకు మాట ఇచ్చాడు. గడ్డి ఎండిపోవటం అంటే పైన మనకు కనబడుతుంది. 7వ వచనం మనం చూస్తే, యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. జనులు గడ్డి వంటి వారే, వారి వ్యాపారాలు పువ్వులు వంటివే. కానీ అవన్నీ డౌన్ అయిపోయినా, ఏమైపోయినా, ఎవరి పరిస్థితి ఏమైపోయినా దేవుని వాక్యము నీ పట్ల నిలుస్తూ ఉంది. నిత్యము వాక్యము నిలుచును. వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య నివసిస్తా సంచరిస్తూ ఉన్నది. ఇదే దేవుని వాక్యము. వాక్యమే దేవుడై ఉండెను. బైబిల్లో ఏం చెప్తుందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి, పరిస్థితులు ఎన్నో మారుతాయి, మనుషులు మారుతారు, స్నేహితులు మారిపోతారు, అందరూ మారిపోతారు. కొన్ని సమయాలు కట్టుకున్న భర్త మారుతాడు, భార్య మారచ్చు, బిడ్డలు మారచ్చు. కానీ నీ పక్షముగా ఉన్న దేవుని వాక్యము మారదు. అంటే ఈ దినము పక్కాగా నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నీకు దేవుడు మాట ఇచ్చాడు, 100% అది నెరవేరుతూ ఉంది. ఆత్మ తోడుండును గాక. ఆమెన్. వాక్యానికి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ఆది కాండము, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం 41వ అధ్యాయము 52వ వచనం చదివి సహాయం చేయండి. జెనసిస్ చాప్టర్ 41 వర్స్ 52. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడు ద్వారా ఒక మాటను దేవుడు నీకు పంపించాడు ఈ దినాన్ని. ఆది కాండము, బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. మొట్టమొదటి పుస్తకం అది, 41వ అధ్యాయము 52వ వచనం. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించిరని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ఆమేన్. ఈరోజు శుభవార్త మీకు ప్రకటిస్తున్నాడు ఆత్మదేవుడు. ఏంటంటే, నీవు బాధపడిన చోట దేవుడు నిన్ను రెండంతలుగా అభివృద్ధి పరుచుచున్నాడు. ఎక్కడ కన్నీళ్లు కార్చావో, ఏ ఇంట్లో ఉండకూడదు అనుకున్నావో, ఏ మనిషి ఎదుట అవమాన పాలు అయిపోయావో, ఆ మనిషిలో ఎదుటే, ఆ స్థలంలోనే, ఆ ప్రదేశంలోనే దేవుడు నిన్ను రాజబిడ్డగా నిలబెడుతున్నాడు అనమాట. నీ మీద లేని నింద వేసిన మనుషుల ఎదుట నిన్ను దేవుడు ఘనతకు నిలబెడుతున్నాడు. అద్భుతము జరగబోతా ఉంది. ఇది సోది కాదు, ఇది దేవుని వాక్యము. ప్రార్థనలో దేవుడు బయలుపరిచిన మాటను మీకు తెలియపరుస్తున్నాను. బాగా గమనించండి. మీరందరూ కూడా మీ కుడి హస్తాన్ని గుండెపై పెట్టుకోండి. నేను చెప్తున్నప్పుడు నాతో ఈ మాట చెప్పండి. దేవుడు నాకు బాధ కలిగిన దేశమందు నన్ను అభివృద్ధి పొందించెను.
మళ్ళీ చెప్పండి. దేవుడు నాకు బాధ కలిగిన దేశమందు నన్ను అభివృద్ధి పొందించెను. ఇది దైవ కార్యం. అంటే మనకి బాధ కలిగినప్పుడు, బాధ ఎక్కువైపోయినప్పుడు మనకు వచ్చేది ఒకే గొప్ప ఆలోచన. మొట్టమొదటిగా ఏంటంటే ఆ మనుషులకు దూరం అయిపోవాలి, ఆ మనుషుల నుంచి దూరముగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. మొట్టమొదటిగా కోరుకునేది మన శరీర ప్రాణ ఆత్మ కోరుకుంటుంది. అబ్బా, ఇంత భయంకరమైనటువంటి స్థితిలో నేను ఉండలేను, ఎక్కడికన్నా పారిపోదామా, వెళ్ళిపోదామా అనిపిస్తుంది. రెండవది ఏమనిపిస్తుంది అంటే వెళ్ళలేని పరిస్థితిలో చనిపోవాలనిపిస్తుంది. అవసరం ఇన్ని కష్టాలు, ఈ చిన్న ప్రాణానికి ఇన్ని కష్టాలు అవసరమా? నా ప్రాణము ఇంక భరించలేదు, నేను ఏదైనా ఊరేసుకుని చనిపోతే మంచిదా, ఏదైనా పాయిజన్ తీసుకుని చనిపోతే మంచిదా, నా వల్ల కాదు. ఇంకా లేని నిందలు నీ మీద వేసినప్పుడు నువ్వు భరించగలవా? ఉన్న నిందేస్తేనే భరించలేం, లేని నిందేస్తే అసలే భరించలేం. దేవుడి దినాన్ని నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు ఎక్కడ నలిగిపోయిందో నీ ప్రాణము, అది ఆఫీస్ అవ్వచ్చు, అది పొలం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే బంధువుల మధ్య అవ్వచ్చు, కుటుంబాల మధ్య అవ్వచ్చు, రక్త సంబంధాల మధ్య అయినా, ఎక్కడ తలదించుకునేటువంటి అవమానాలు కష్టాలతో నిండిపోయేవో వేరే చోటకెళ్ళి నేను పైకెత్తట్లేదైనా, ఈరోజు వాగ్దానం ఏంటంటే ఎక్కడ తలదించుకున్నావో అక్కడే రాజకుమారుడిగా, రాజకుమార్తెగా దేవుడు నిన్ను ఆకాశం అంత ఎత్తైన స్థాయికి హెచ్చించి, నిన్ను బాధ పెట్టిన మనుషులు, నీని మీద తప్పుడుగా మాట్లాడిన మనుషులందరూ కూడా నీకు స్తోత్రము చెప్పుతారు. మనుషులు ఎదుట గణపరచబడతావు. ఎవరు న్యాయం చేస్తారు? నా బిడ్డకి ఎంత కష్టపడుతుంది, నా బిడ్డ, నా కుమారుని ఎంత బాధ పెడుతున్నారు, నా కుమార్తెని ఎంత బాధ పెడుతున్నారు అని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ బిడ్డ పట్ల ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే బాధపడిన చోటనే దేవుడు తలగా నిలబెడుతున్నాడు. భయపడకండి. ఈ నెల ఆశీర్వాదం ఏంటిది గమనించండి. కన్నీరు కార్చిన చోట లేదు, లేమి అయిపోయింది, అప్పులు అయిపోయాము, దరిద్రం అయిపోయాము, దారి లేదని ఏడ్చావు కదా, అయినా దేవుడు నీ పునాదిని బలపరుస్తూ ఉన్నాడు. అయిపోయింది నా బలము, అయిపోయింది నా ఆరోగ్యము, ఇంక నా శరీరం నాకు సహకరించట్లేదు, కాళ్ళు చేతులు పని చేయట్లేదు, బుర్ర పని చేయట్లేదు, శరీరం పాడైపోయింది, అన్ని పాడైపోయినాయి, జ్ఞానం పోయింది, వయసు అయిపోయిందని అనుకుంటున్నామేమో. అయినా దేవుడు పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును కొత్తది చేసి ఆయన వాగ్దానము నీ పట్ల నెరవేర్చుచున్నాడు. నీవు బాధపడిన చోట నిన్ను హెచ్చిస్తున్నాడు. ఒక మెసెంజర్గా దేవుడు నన్ను మీ ముందు పెట్టాడు. నిన్నటి నుంచి ప్రార్థిస్తున్నాను నేను. రేపు పాలకులు ఏం చెప్పండి బాబు అని అడిగాను. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు నన్ను దర్శించి ఈ వాక్యం నా కళ్ళ ముందు అలా పెడుతున్నాడు ఆయన. నేను ప్రార్థన చేసిన ఇది అవసరం అని అంటే ఈ వాగ్దానము ప్రకటించాలి ప్రజలకి. ప్రియులరా, దేవుడు నిజముగా మీ పక్షముగా ఉన్నాడంతే. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఏడుస్తూ వచ్చేవు కదా, జర్నీ అంతలో ప్రయాణంలోనే ఏడుస్తూనే ఉంది నీ ప్రాణము. పైనుండి ఆయన చూశాడు. ఎందుకంటే నీ మీద ఆయనకి ప్రేమ ఉంది. నీవు ఆయన సొత్తు అయి ఉన్నావు. మనం ఎవరి సొత్తు? మనం దేవుని సొత్తు. అందుకనే నువ్వు ఏడిస్తే తట్టుకోలేక పైనుండి వర్తమానము నీకు పంపిస్తున్నాడు. నువ్వు బాధపడ్డ చోట నీవు రెండంతలుగా అభివృద్ధి పొందుతావు. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. బాధలు ఎలా ఉంటాయంటే కొన్ని సమయాల్లో మన బాధలు మనకు సరిపోక ఎదుటివారి బాధల్లో కూడా మనం వెళ్తాం. ఏంటి?
నీ బాధలు నీకు సరిపోవు. అదే డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ధనం ఎంతున్నా ధనం లేని వారి దగ్గరికి వెళ్ళాం మనం. బాధలు ఎక్కువ ఉంటే బాధలలో కూడా ఎదుటి వారి బాధల్లోకి వెళ్ళిపోతుంటావు, వారిని ఆదరిస్తావు. అందుకే దేవుడు నీ మీద దృష్టి ఉంచాడు. ఆమేన్. నీ కష్టాలు నీకున్నా సరే, ఎవరైనా కష్టపడుతుంటే వారికి నువ్వు సలహా ఇస్తావు. యోసేపు పరిస్థితి అలాంటిది. యోసేపు బాధ ఎలాంటిదంటే, ఆయన అంటున్నాడు, నేను బాధపడిన దేశము ఐగుప్తులో ఆయనకి జైలు శిక్ష పడింది. ఆమేన్. ఏ శిక్ష పడింది? 40 అధ్యాయంలోకి రండి. ఆదికాండము 40 అధ్యాయము మొదటి నుండి చూస్తే, అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు భక్ష్యకారుడును ఐగుప్తు రాజు ఎడల బాగా గమనించండి. పానదాయకుడు చెప్పండి, భక్ష్యకారుడు రాజు దగ్గర తప్పు చేశారు. వారి బాధ ఎలాంటి బాధ అంటే, వారు తప్పు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అదే జైల్లో యోసేపు కూడా శిక్ష అనుభవిస్తున్నాడు. యోసేపు తప్పు చేయలేదు, తప్పు చేయలేని వాడు శిక్ష అనుభవిస్తున్నాడు, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తున్నాడు. బాగా గమనించండి. పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. ఫస్ట్ పాయింట్ అండర్లైన్ చేసుకున్నారు. వారు తప్పు చేశారు. రైట్. గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత వారిద్దరు అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు భావముల కలకనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు 7వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఈయన బాధ ఈయనకి సరిపోక బాధలో ఉన్న వాళ్ళని పలకరిస్తున్నాడు. ఏమని పలకరిస్తున్నాడు ఆయన? ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగారు. అందుకు వారు మేము కలలు కంటిమి వాటి భావము చెప్పగలవారెవరునూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట చూడండి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. మీరు దయచేసి చూడండి, వాళ్ళ కష్టము అడిగి ఆ కష్టాన్ని తన మీద వేసుకుంటున్నాడు. చూడండి ఏమంటాడంటే, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పమనేను. ఆమేన్. మీకు ముందు కొన్ని విషయాలు చెప్తాను. జైల్లో 2 ఉన్నారు. వాళ్ళిద్దరికంటే సీనియర్ ఇతను ఎవరు? యోసేపు. సీనియర్ని ఏం చేస్తారంటే లీడర్లు చేస్తారు. జైల్లో కూడా ఎక్కువ కాలం చెరలో ఉన్నవాడికి పోలీసులు అతని మీద నమ్మకం కలుగుతుంది అనమాట. వారిని ఏం చేస్తారంటే కొత్తగా వచ్చిన ఖైదీల మీద వారిని లీడర్లుగా పెడతారు. వారిలో నమ్మకంగా ఎదిగినటువంటి ఖైదీలకి ఆ పోలీసులు కొంచెం గౌరవంగానే మాట్లాడతారు. వారికి కొన్ని పనులు అప్పగిస్తారు. అలాగనే ఏ తప్పు చేయనటువంటి యోసేపుకి జైలు శిక్ష అనుభవించటం అలవాటైపోయింది. బాగా ఆలోచన చేయండి. రాజుగారి దగ్గర 2 పనిచేసేవారు, వారు మంచి పొజిషన్లో ఉన్నవారే. వారిని జైల్లో వేసారు తప్పు చేసినందుకు. తప్పు చేయలేని యోసేపు కూడా జైలు పడింది.
ఈరోజు మీలో చాలామంది యోసేపు వలె సంబంధం లేకపోయినా మీరు నలిగిపోతూ ఉన్నారు. మీకు మీ కష్టాలకి సంబంధం లేదు, కానీ తప్పని పరిస్థితుల కష్టాలు నువ్వు అనుభవించవలసి వస్తుంది. నీవు ఆ చెర అనుభవిస్తున్నావు కదా, దేవుడు పైనున్నాడు, న్యాయము నీ పట్ల జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొన్ని సమయాల్లో తెలియకుండా అప్పుల పాలైపోతాం. ఆ అప్పుకి వడ్డీ కట్టడానికి మళ్ళీ ఇంకో చోట తెచ్చి మళ్ళీ వడ్డీ, వీళ్ళకి వడ్డీ కట్టి వాళ్ళకి వడ్డీ కట్టి చివరికి మనకి అప్పిచ్చే వాళ్ళు ఒకడు 10 మంది అవుతారు. ఆశీర్వాదం అది. ఏంటంటే ఒక్క చోట అప్పు తీర్చడానికి ఎన్ని అప్పులు చేస్తాం? 10 అప్పులు చేసేస్తాం మనం. ఇక్కడ తెచ్చి అక్కడ తెచ్చి నీకు అప్పుడు అప్పిచ్చి సైన్యం ఎక్కువైపోతుంది. ఒక సమస్య పెద్దదైపోతామంట, కోతిపుండులాగా. బాధ ఎక్కువైపోయినప్పుడు మన బాధ మనకు సరిపోదు కదా, మనం ఏడవాలా? మళ్ళీ మనం కుదురుగా ఉండక ఇంటి పక్క వాళ్ళతో కలుస్తాం మనం. అమ్మ ఏంటి మీ కష్టాలు, బాధపడకండి. మళ్ళీ నీకున్న కష్టాలు సరిపోక మళ్ళీ వాళ్ళ కోసం వెళ్ళి సంతకాలు పెడతావు, వారికి జామీన్ ఉంటావు, మళ్ళీ అది పెద్ద కష్టం. యోసేపు కష్టాలన్నీ కూడా నీతి నిమిత్తమైన కష్టాలు. ఆమేన్. నీవు శ్రమలో ఉన్నా బాధలో ఉన్నా కూడా దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, నీవు దేవుని విడిచిపెట్టలేదు. ఆమేన్. ఎందుకు 2 ఆశీర్వాదం ఈరోజు వస్తుందంటే, 2 దీవెన నీ మీదకి వస్తుందంటే నీకు తగిన అర్హత ఉన్నది. ఎందుకు అంటే నీవు బాధపడుతూ కూడా బాధలో ఉన్న వాళ్ళని పలకరిస్తూ నీవు చేయగలిగిన మాట సహాయం చేసుకుంటూ వచ్చావు. దేవుడు నీ శ్రమను, నీ దరిద్రతను గుర్తెరిగాడు. అందుకే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇది నాని నీవు బాధపడిన స్థలములోనే 2 ఆశీర్వదించబడతావు. ఆమేన్. యోసేపు బాధ ఎలాంటిదంటే, వారు తప్పు చేసి జైల్లో ఉన్నారు, ఈయన తప్పు చేయకుండా జైల్లో ఉన్నాడు. వారి ముఖాలు ఎలాగుంటాయి ఈయనకి ఎందుకు చెప్పండి? జైల్లో ఉన్న వాళ్ళ ముఖాలు ఎలాగుంటాయి చెప్పండి? చెరలో ఉన్న వాళ్ళ ముఖం లిప్స్టిక్ వేసుకుంటారా? వాళ్ళు చెవులు పెట్టుకుంటారా? చెప్పరే. పౌడర్ రాసుకుంటారా? జైల్లో ఉన్న వాళ్ళ ముఖం ఎలాగైపోతుందో తెలుసా? ఎలాగైపోతుంది? బికారోళ్ళగా అయిపోతారు. ఈ యోసేపు అంటున్నాడు, ఆ ఇద్దరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు కదా, వాళ్ళ ముఖములు డల్గా ఉన్నాయేంటి? అప్పుల్లో ఉన్నవాడు ముఖం డల్గా ఉండకపోతే ఎలాగుంటుంది? రోగం ఉన్నవాని ముఖము డల్గా ఉండకపోతే ఎలాగుంటుంది? యోసేపు వారిని గురించి తెలుసుకుని వారి దగ్గరికి వెళ్ళి, ఏంటి మీ బాధ ఏంటంటే, మాకు రాత్రి కల వచ్చింది. ఎంతకాల బాధ ఏంటి? కల వచ్చింది, ఇద్దరికి వచ్చింది కళ. అయితే కళ భావం ఏంటో తెలియక బెంగెట్టుకున్నారట. ఆమేన్. వారిద్దరికి కళ వచ్చింది, కానీ ఆ కళ భావం తెలియక బెంగెట్టుకుని ముఖాలు ఇలా పెట్టుకున్నారు. ఈ బాధలో ఉన్నవాడు అసలే బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది. యోసేపుది లైఫ్ పడిపోయింది దీనికి. ఈ యోసేపు ఏ కష్టాలు లేనివాడుగా జైల్లోనే ఉండి చెర అనుభవిస్తూ చెరలో ఉన్న వారికి చెప్తున్నాడు, మీరు భయపడకండి, మీకేంటో నాకు చెప్పండి. ఆ కళల భావము చెప్పువాడు, కళలు అన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉంటాయి. ఆమేన్. చెరలో కూడా దేవుని ఘనపరిచే మనుషుడిగా ఉన్నాడు ఈయన. శ్రమలో కూడా దేవుని మాటను ఉచ్చరించువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుల వాళ్ళకి దాక్కుని బ్రతుకుతున్నావేమో, లేదా రోగం వచ్చి కప్పుకుని బ్రతుకుతున్నావేమో, అన్యాయం జరిగితే ఎవరికి చెప్పలేక తల ఉంచేవేమో, మరలా నిన్ను తలగా దేవుడు చేయబోతున్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఈరోజు బలమైన దీవెనతోటి వెళ్ళబోతున్నాం మనం అందరం. దేవుడు నిన్ను దర్శించాడు. అయ్యా, నా బాధ కలిగిన స్థలాన్ని చూసావా? నువ్వు మంచం మీద పడుకుని ఏడ్చావు కదా, అరుగు మీద కూర్చుని ఏడ్చావు, వాష్రూమ్లోకి వెళ్ళి ఎవరికి తెలియకుండా ఏడ్చావు, ప్రయాణంలో బెంగతోటి ఏడుస్తూ ప్రయాణం చేస్తున్నావు.
ఏడుస్తూనే ఉద్యోగం చేస్తున్నావేమో, ఏడుస్తూనే వ్యాపారానికి వెళ్తున్నావేమో. నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, నా జీవితం ఇలాగ అయిపోయింది, నాకు ఇంత అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావు కదా. అక్కడే, ఆ దేశమే, ఆ ప్రదేశంలోనే, ఆ ఊరిలోనే, ఆ టౌన్లోనే, ఆ సిటీలోనే, ఆ స్ట్రీట్లోనే, ఆ జిల్లాలోనే దేవుడు నిన్ను ఎఫ్రాయిముగా ఆశీర్వదిస్తా ఉన్నాడు, రెండంతలుగా ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు, యేసు నీ పక్షముగా ఉన్నాడు. అందరూ రెండు చేతులు పైకెత్తి, నా పాపాలు క్షమించేసి నాతోనే మాట్లాడావు. నాకు మంచి రోజులు ఉన్నాయా, బ్రతుకు ఎలాగుంటుందో అనుకున్నాను, బిడ్డ జీవితం ఏమైపోతుందో అనుకున్నాను. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు మాట్లాడేవా ఈరోజు. నిజముగా దేవుడు నీతోనే మాట్లాడేట, నిజముగా నీతో మాట్లాడే ఉన్నాడు. ప్రార్థన చేయండి. యేసయ్య వెలుగు మీ చేతుల్ని తాకుతుంది, యేసయ్య వెలుగు మీ శిరస్సుల్ని తాకుతుంది. యేసు నామమును స్తుతించండి, 7 మార్లు పిలవండి, యేసు యేసు అని. 1 2 3 4 5 6 7. ఆయన నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించు. నిశ్చయముగా నీవు బాధపడిన స్థలములో దీవెన రెండంతలుగా వస్తా ఉంది. అందరూ ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా.